నరకాసురుని యొక్క కుమారుడే భగదత్తుడు. ఈ భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతిగా పరిపాలన చేస్తున్నాడు. ఇతని దగ్గర రెండు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఐరావతమనబడేటటువంటి ఏనుగు ఎంత ప్రశస్తమైనదో, ఇతని దగ్గర ఉన్నటువంటి సుప్రతీకము అనబడేటటువంటి ఏనుగు కూడా అంత ప్రశస్తమైనది. ఇంత ప్రశస్తమైనటువంటి ఏనుగు ఉండడం ఒకెత్తు, ఇతని దగ్గర వైష్ణవాస్త్రం ఉండడం ఒకెత్తు. ఇతనిప్పుడు ప్రయోగించినది వైష్ణవాస్త్రం. ఆ వైష్ణవాస్త్రానికి ఉపసంహారం లేదు, దాన్ని నిగ్రహించడం ఎవరి చేత సాధ్యం కాదు. అది నువ్వు కూడా దాన్ని నిగ్రహించలేవు. కాబట్టి దాన్ని పుచ్చుకోగలిగిన వాడను నేను ఒక్కడిని. అందుకే నల్లమబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో, అది నేను అడ్డొచ్చేటప్పటికీ నా మెడలో మాత్రం నా తేజో సంబంధమైన అస్త్రం కాబట్టి పూలదండగా పడిపోయింది. ఒక పువ్వు ఎలా ఉంటుందో అలా, ఎర్రని తామర పువ్వు ఎలా ఉంటుందో అలా ప్రకాశించింది ఆయన యొక్క నల్లని వక్షస్థలం మీద. ఇంకొకలా చెప్పాలంటే మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా కనపడింది ఆహారం. కాబట్టి అది నా తేజస్సుకి సంబంధించిన అస్త్రం. దాన్ని నువ్వు నిగ్రహించలేవు. దీని చేత నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. నీకు తెలియదు ఇది ఇంత ప్రమాదకరమైందని. ఇవన్నీ ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. నిన్ను రక్షించుకోవడం నాకు ప్రధానం. అందుకే నీకు నేను అడ్డొచ్చి ఆ అస్త్రాన్ని నేను పుచ్చేసుకున్నాను. ఏమైంది? అది నీ మీద వేసిన, అది నా తేజస్సుకి సంబంధించిన అస్త్రం. నేనేం చేశాను? నా తేజస్సును నేనే పుచ్చేసుకున్నాను. దానికి నువ్వెందుకు అంత బాధపడడం? నిన్ను నేను రక్షించాను అంటే ఒకటికి రెండు మాటలు బాధపడతాడేమోనని ఎంత ప్రేమతో కూడిన మాట అన్నాడో చూడండి. ఇప్పుడు దానికి అంత బాధపడవలసిన అవసరమే ఉంది? నేను నరకాసురుణ్ణి ఎలా చంపేశానో అలా నువ్వు భగదత్తుణ్ణి చంపే. ఇప్పుడు అస్త్రము ఎవరికి వశమై ఉన్నదో ఇంతకాలము ఆ అస్త్రం ఇప్పుడు నా యందు లీనమైపోయింది. కాబట్టి ఇప్పుడు భగదత్తుణ్ణి చంపేయి, సుప్రతీకాన్ని చంపేయి. అపారమైనటువంటి కీర్తి చేత విరాజితులమవుతావు. వెంటనే అర్జునుడు అర్ధచంద్రాకారమైనటువంటి బాణమును ఒకదాన్ని ప్రయోగించి భగదత్తుడి యొక్క కుత్తుకని కత్తిరించాడు. వేరొక బాణాన్ని ఆ సుప్రతీకమన్న ఏనుగు యొక్క కుంభస్థలంలో నాటితే అది దంతములు ఆధారంగా ఉండేటట్టుగా పక్కకి ఒరిగిపోయి పడి అది కూడా మరణించింది. భగదత్తుణ్ణి సుప్రతీకాన్ని రెండిటినీ సంహరించి అర్జునుడు ఇంత గొప్ప సంహార ప్రక్రియని సాగించినవాడు అన్న కీర్తిని మూటకట్టుకున్నాడు.